బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు పెన్నేటి పాట సాధన పత్రాల గురించి వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. గేయం ధారాళంగా చదవండి. ప్రాస పదాల కింద గీత గీయండి. కోటి గొంతుల, కోటి గుండెల, కిన్నెర కంజర, మీటుకొనుచు కొట్టుకొనుచు. ఏది పెన్న, ఇదే పెన్న. ఏది పినాకిని, ఇదే పినాకిని. తర్వాత గేయంలోని 3 అక్షరాల పదాలు రాయండి. గొంతుల, కిన్నెర, గుండెల, కంజర. తర్వాత కొనుచు చివరిగా వచ్చే పదాలను రాయండి. మీటుకొనుచు, కొట్టుకొనుచు, పాడుకొనుచు, ఆడుకొనుచు, చదువుకొనుచు. తర్వాత గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పెన్నేటి పాటను ఎలా వినిపించాలనుకున్నాడు? జవాబు: కోట్లాది మంది విషాద గొంతుల కిన్నెరను వాయిస్తూ, కోట్లాది మంది దీనగాథల గుండెల కంజర కొట్టుకొనుచు పెన్నేటి పాట వినిపించాలనుకున్నాడు. 2. పాట పాడేటప్పుడు ఏ వాద్యాలు ఉపయోగిస్తారు? తర్వాత గీతల్లో అందంగా రాయండి. ఏది పెన్న, ఏది పెన్న, ఏది పినాకిని. ఇన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 2. గేయం ధారాళంగా చదవండి. ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే నీరు, ఇదే హోరు, ఇదే ఇసుక వాలు. ఈ విధంగా గేయం ఇవ్వడం జరిగింది. గేయంలోని ప్రాస పదాలు రాయండి. నీరు, హోరు, జాలు, వాలు, నడు, తమ్ముడు. ఖాళీలను పూరించండి. ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే ఇసుక వాలు, నిదానించి నడు, ఎడారి తమ్ముడు. తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. 1. నిదానించి, నెమ్మదిగా. హోరు శబ్దం. విదారించు, చీల్చుకుంటూ. వాలు వలకబోయు. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నదీ జలాలు తాగడానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి? నదీ జలాలు వ్యవసాయానికి, విద్యుత్ తయారీకి ఉపయోగపడతాయి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. పాలకొండల దగ్గర పెన్నా నది ప్రవాహం సన్నగా ఉంటుంది. ఈ వాక్యాన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 3. గేయం ధారాళంగా చదవండి, పాడండి. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పండుకును నీ నేల దిన్నె మీద. గేయంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. పట్టుమని, 10 నాళ్లలో, బొక్కసమున, పెన్న, దిన్నె మీద. తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. కుండపోత, ధారాపాతంగా. దిన్నె, కుప్ప. తర్వాత గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వానలు ఎలా కురుస్తాయి? వానలు కుండపోతగా కురుస్తాయి. 2. వర్షంలో నీకు ఏ ఆటలు ఆడాలనిపిస్తుంది? జవాబు: కాగితపు పడవలు నీటిలో వదలడం, వర్షంలో గంతులు వేయడం, బురదలో ఎగరడం మొదలైన ఆటలు నాకు ఆడాలనిపిస్తుంది. తర్వాత గీతల్లో అందంగా రాయండి. పచ్చ పచ్చని పొలాలు, పల్లె సీమకు అందాలు. ఈ వాక్యాన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 4. గేయం ధారాళంగా చదవండి. ఈ ఏటి నీటిలో కమ్మదనములూరుచుండు, దోసిటి నొక్కమారు పుక్కిలించిన చాలు, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మసత్వమబ్బు, ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో.
గేయంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. కమ్మదనము, నొక్కమారు, పుక్కిలించిన. గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. సార్థకత్వము, నిష్కల్మషత్వ, ఎందుకిట్లు. తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సార్థకత్వం సాఫల్యం, నిష్కల్మషత్వం కపటము లేని. తర్వాత గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పెన్న నీరు ఎలా ఉంటుందని కవి చెప్పాడు. పెన్న నీరు కమ్మదనము కలిగి ఉంటుందని కవి చెప్పాడు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. వర్షాలు బాగా కురిస్తే జలాశయాలు నీటితో కలకలలాడతాయి. ఈ వాక్యాన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 5. గేయం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కొండల బండల నానుకొని, కానల కోనల దాటుకొని, ఉరుకుల పరుగుల పరవళ్ళు. ఈ విధంగా గేయం ఇవ్వడం జరిగింది. గేయంలోని అనుకరణ పదాలు రాయండి. గలగల, జలజల, గబగబ. 2. గేయంలోని జంట పదాలు రాయండి. మోడులు, బీడులు, ఉరుకులు, పరుగులు, వంపులు, సొంపులు. తర్వాత జతపరచండి. కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, కొండపోతల వానలు గురియనేమి, దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు, ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు. ఈ విధంగా జతపరిచి కలిపి రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 6. కింది సంభాషణ చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. చిన్ని మొక్క, వాన చినుకు. చిన్ని మొక్క: ఏయ్ వాన చినుకు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి? వాన చినుకు: ఈ రోజంతా నీతోనే ఉంటానులే. చిన్ని మొక్క: నిజంగానా? అయితే చల్లని కబుర్లెన్నో చెప్పుకోవచ్చు. వాన చినుకు: సరే, చల్లని కబుర్లే చెప్పుకుందాంలే. ఈ విధంగా ఒక సంభాషణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. 1. సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది. 2. వాన చినుకు ఎలా వెళ్ళిపోతుంది. 3. వాన చినుకు చిన్ని మొక్క ఎలాంటి కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్నారు. తర్వాత ఎవరు వస్తే చిన్ని మొక్కకు సంతోషం. చిన్ని మొక్కలో వాన చినుకుకు ఇష్టమైనది ఏవి? చిన్ని మొక్క వేటిని తన జీవితంగా భావించింది. ప్రకృతి బిడ్డలు ఎవరు అని చిన్ని మొక్క చెప్పింది. ఈ విధంగా ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 7. పదజాలం. పాఠం ఆధారంగా గళ్ళలోని పదాలు గుర్తించండి, రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. గళ్ళలోని కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. పదాలు: రాయలసీమ, ఏరు, ఇసుక, హోరు, పెన్న, ఎడారి. ఇప్పుడు వీటితో సొంత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. 1. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన ప్రాంతం. 2. చిన్న ఏరులన్నీ కలిసి నదిగా ప్రవహిస్తాయి. 3. ఇంటి నిర్మాణానికి ఇసుక ఉపయోగిస్తారు. 4. జలపాతం వద్ద నీటి హోరు వినబడుతుంది. తర్వాత పెన్న తల్లి, కన్న తల్లి లాంటిదని గేయంలో చెప్పారు కదా, ఇలా తల్లిలా భావించే వాటిని మరికొని రాయండి. 1. భూమాత, మాతృభాష, మాతృభూమి, దేవత, వదిన, గురుపత్ని. తర్వాత మీకు తెలిసిన నదులు, ఏర్లు, కొండల పేర్లు రాయండి. నదులు: కృష్ణ, గోదావరి, తుంగభద్ర. ఏర్లు: బుడమేరు, మున్నేరు, చెయ్యేరు. కొండలు: పాపికొండలు, నీలగిరి కొండలు, అనంతగిరి కొండలు. తర్వాత సాధన పత్రం 8. ఆడుకుందాం. ఇందులో నిచ్చెన మెట్లు ఎక్కడం మంచికి సంకేతాలు, పాములు దిగడం చెడుకు సంకేతాలు. ఈ ఆట ఆడి చూడండి. ఈ విధంగా ఒక వైకుంఠపాళి ఆట ఇవ్వడం జరిగింది.
పై ఆట ఆధారంగా 2 వాక్యాలు రాయండి. వైకుంఠపాళి ఆట మంచి చెడులను గురించి నేర్పుతుంది. నిజ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరాలని చెబుతుంది. తర్వాత సాధన పత్రం 9 అంత్యాక్షరి. వాన, నలక, చివరక్షరం క, కమల. కమలలో చివరక్షరం ల, లత. చివరక్షరం త, తపన. చివరక్షరం న, నడక. నడకలో చివరక్షరం క, కడవ. చివరక్షరం వ, వరస. సగం, గంప. పాతో పనస. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కీలక పదం ఆధారంగా పదాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. కీలక పదం వాన. మబ్బులు, నీరు, ఇంద్రధనుస్సు, నీటి ప్రవాహం, వరద, బురద, చినుకులు. వీటితో సొంత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. వాన కురిసినప్పుడు చెరువులలోకి నీరు చేరుతుంది. వానలు ఎక్కువగా కురిస్తే వరదలు వస్తాయి. వానలకు మట్టి రోడ్లపై బురద ఏర్పడుతుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సరైన పదాలతో జతపరచండి, రాయండి. పూల తోటలు, పంట పొలాలు, నదీ జలాలు, చల్లగాలులు, వాగులు వంకలు, మండే ఎండలు. ఈ విధంగా జతపరిచి పదాలు కలిపి రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 10 స్వీయ రచన. కవి పెన్నా నది పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? జవాబు: కవి పెన్నా నదిలో నీరు ఏమైందని, నది ప్రవహిస్తున్నప్పుడు వచ్చే హోరు ఏమైందని, మరియు గలగల పారే నీటి ప్రవాహం ఏమైందని పెన్నా నది పూర్వ వైభవం గురించి ప్రశ్నించాడు. 2 పెన్నా నదిని కవి ఎలా వర్ణించాడు? ఒకప్పుడు గలగల పారే పెన్నా నది ఇప్పుడు. తర్వాత ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నదులలో నీళ్ళు లేకపోతే మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాం? జవాబు: నదులలో నీళ్ళు లేకపోతే నదులు ఇసుక ఎడారులుగా మారిపోతాయి. మనుషులు, జంతువులు, పక్షులు తాగడానికి నీరు ఉండదు. పంట పొలాలకు నీరు అందక పంటలు పండవు. తినడానికి ఆహారం, నీరు లభించక కరువు ఏర్పడుతుంది. తర్వాత సాధన పత్రం 11 సృజనాత్మకత. పాఠంలోని సృజనాత్మక అభ్యాసం ఆధారంగా కాగితం, జనపనార సంచుల వినియోగపు అవసరాన్ని తెలియజేస్తూ గోడ పత్రికను తయారు చేయండి. ఇక్కడ కాగితం, జనపనార సంచుల వినియోగాన్ని తెలియజేస్తూ ఒక గోడ పత్రికను తయారు చేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ను ఆపండి, కాగితం, జనపనార సంచులు వాడండి. ప్లాస్టిక్ సంచులు ఆరోగ్యానికి హానికరం, పర్యావరణానికి ప్రమాదకరం. ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితం, జనపనార సంచులను వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఈ విధంగా ఒక గోడ పత్రికను తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పాఠశాల నిర్వహణకు ఏ సూచనలు చేయాలనుకుంటున్నారో రాయండి. ఉదాహరణ: చిత్తు కాగితాలను చెత్తబుట్టలోనే వేయాలి. తర్వాత విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. తరగతి గదులను, పరిసరాలను శుభ్రం చేయాలి. మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రపరచాలి. కాల నిర్ణయ పట్టికను సక్రమంగా అమలుపరచాలి. ప్రతిరోజు మొక్కలకు నీరు పోయాలి. మధ్యాహ్న భోజన నిర్వహణ చక్కగా జరిగేటట్లు చూడాలి. ఈ విధంగా సూచనలు చేయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 12 భాషాంశాలు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ కాలాన్ని సూచించే పదాలో రాయండి. ఉదాహరణ: లత బొమ్మ గీసింది. గీసింది భూతకాలం. రాము కబడ్డీ ఆడుతున్నాడు. ఆడుతున్నాడు వర్తమాన కాలం. నేను రేపు విజయవాడ వెళ్తాను. వెళ్తాను భవిష్యత్ కాలం. గణేష్ కథ చదివాడు. చదివాడు భూతకాలం. సిరి కథ చెబుతున్నది. చెబుతున్నది వర్తమాన కాలం. వాళ్ళంతా సినిమా చూస్తున్నారు. చూస్తున్నారు వర్తమాన కాలం. జింక సింహం బారి నుండి తప్పించుకుంది భూతకాలం. వివాన్స్ పాకుతున్నాడు వర్తమాన కాలం. తర్వాత కింది క్రియాపదాలతో 3 కాలాలకు సంబంధించిన వాక్యాలు రాయండి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. తర్వాత నేను నేర్చుకున్నవి. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం: పెన్నా నది పూర్వ వైభవం, నేటి దీనస్థితి. నేను బాగా చేసిన అభ్యాసం స్వీయ రచన.
నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఈ మాసం పద్యం బాగా పాడగలను, అవును. ఈ మాసం కథ చెప్పగలను, అవును. తర్వాత స్పందన పత్రం. కింది గీతం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమును మిగిలెల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. ఈ విధంగా గేయంలోని 10 రోజులు అని అర్థం వచ్చే పదం ఉన్న పాదాన్ని రాయండి. పట్టుమని 10 నాళ్లలో పారబోసి. తర్వాత గేయంలో ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి. పట్టుమని 10 నాళ్లలో, బొక్కసమున, మిగులెల్ల, పెన్న, దిన్నె మీద. తర్వాత కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహసిద్ధమైన రంగులు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. 1. ప్రకృతి పరంగా దొరికే పువ్వు ఏది? 2. తోలు బొమ్మల తయారీలో ఉపయోగించే రంగులు ఏవి? 3. బొమ్మలు ఆడించడానికి దేనిని వాడతారు? 4. ఎదురుబద్దను ఎక్కడ కడతారు? తర్వాత కింది పదాలను చదవండి, వేరుగా ఉన్న వాటిని గుర్తించి రాయండి. కుర్చీ, పీట, సీసా, బల్ల. వీటిలో వేరుగా ఉన్నది సీసా. 2. పావురం, కాకి, పిచ్చుక, కోతి. ఇందులో వేరుగా ఉన్నది జంతువు కోతి. కాకరకాయ, బీరకాయ, కరివేపాకు, బెండకాయ. ఇందులో వేరుగా ఉన్నది ఆకు, కరివేపాకు. తర్వాత కింది పదాలకు అర్థాలు రాయండి. 1. నిదానించి, నెమ్మదిగా, విచారించి, చీల్చుకుంటూ, తర్ఫీదు, శిక్షణ, బొక్కసము, ధనాగారం, హోరు, శబ్దం, ప్రాముఖ్యం, ప్రాధాన్యం. తర్వాత కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. పెన్న నీటిని కవి ఎలా వర్ణించాడు? జవాబు: పెన్నా నదిలో నీరు కమ్మగా ఉంటాయని, ఆ నీరు త్రాగితే జన్మ సార్థకం అవుతుందని, మనలోని కల్మషాలన్నీ తొలగిపోతాయని, పెన్నా నది పూర్వవైభవాన్ని, సౌందర్యాన్ని గురించి కవి వర్ణించాడు. 2. తోలుబొమ్మల తయారీకి ఏమేమి రంగులు ఉపయోగిస్తారు? జవాబు: తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి ఉపయోగిస్తారు. Thanks for watching this video. Please subscribe to Balanand.